హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారుగా మీకు ఈ ప్రదేశం. ఇది శ్రీశైలం నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ ప్రదేశాన్ని మనం సిద్ధారామపక్కులను అని పిలుస్తాం. ఇది వర్షాకాలంలో వచ్చినప్పుడు మరింత అందంగా కనిపిస్తుంది అన్నమాట. చుట్టూ జాలువారే వర్షాలు ఉన్నప్పుడు మాత్రం ఇది అందంగా కనిపిస్తుంది. ఈ ప్రదేశాల్లో అడవి పందులు, చిరుతపులులు కూడా ఉంటాయి. కాబట్టి పగలు మాత్రమే ఇక్కడికి నైట్ టైం మాత్రం వెళ్ళకూడదు. చూస్తున్నారుగా, మంచి చుట్టూ పచ్చదనంతో ఉన్న ఈ ప్రకృతి. ఈ రహదారి మాత్రం కొంచెం డేంజర్గా ఉంది. చాలా జాగ్రత్తగా కిందికి వెళ్ళాలి. ఈ ప్రవహించే జలపాతం మన పాతల గంగలో కలుస్తుంది చివరకు వెళ్ళి. చూస్తున్నారుగా, నాగులకట్ట. ఆ సిద్ధరామప్ప కొలనులోనే ఈ నాగులకట్ట కూడా ఉంది. అక్కడ ఊట మాదిరి ప్రవహిస్తూ ఉంటుంది ఎల్లప్పుడూ. ఇక్కడ ఒక ముని తపస్సు చేసుకుంటూ ఇక్కడే ఉంటాడు అన్నమాట. ఆయన ఉండే నివాస యోగ్యం పక్కనే ఉంది. ఇది ఆయన పూజా మందిరం లాంటిది. అక్కడ ఎల్లప్పుడు ఊట అనేది ప్రవహిస్తూనే ఉంటుంది అక్కడి నుంచి. ఆ ముని ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఇక్కడే ఉంటాడు ఎల్లప్పుడూ. తనకు ఆహారం కావాల్సినప్పుడు ఎప్పుడో ఒకసారి మాత్రమే బయటకు వచ్చి వెళ్తూ ఉంటాడు. ఈ దహారి గుండా వెళ్తే మనం కొన్ని స్టెప్స్ కనిపిస్తాయి. ఈ స్టెప్స్ గుండా కిందికి వెళితే సిద్ధారామప్ప కొలను, ఆ జలపాతం పడే చోటుకు వెళ్తాం. కానీ అంత ఈజీగా ఉండదు ఈ స్టెప్స్ మార్గం అనేది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎల్లప్పుడూ ఈ స్టెప్స్ మీద వాటర్ పడుతూనే ఉంటుంది కాబట్టి ఆ స్టెప్స్ మొత్తం పాచి పట్టిపోయి ఉంటుంది. కొద్దిగా అజాగ్రత్తగా అడుగు వేసామా డైరెక్ట్ కైలాసానికి వెళ్ళిపోతాం. ఈ శివుణ్ణి చూసినట్టుంది, వెళ్ళి ఆ శివుణ్ణి కూడా దర్శించుకోవచ్చు. ఈ స్టెప్స్ చాలా ఇరుగ్గా, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడికి జనసంచారం కూడా ఎక్కువగా ఉండకపోవడంతో దీన్ని శుభ్రం కూడా ఎప్పుడు చేయరు. ఇలాగే ఉంటుంది. తప్పకుండా చూడాలి అనుకుంటే తప్ప ఇక్కడికి ఎవరు రారు. ఫ్రెండ్స్, బ్యాచిలర్స్ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా వస్తారు తప్పితే ఫ్యామిలీతో మాత్రం ఎవరు రారు. నడుస్తూ కిందికి వచ్చేసాము. చూస్తున్నారుగా కిందికి ఎంత పెద్ద లోయ ఉందో. ఆ లోయలో కాలు జారి పడ్డామా అంటే అంతే, చాలా డేంజర్గా ఉంటుంది అన్నమాట. ఈ సిద్ధరామప్ప కొలను మనం రావాలంటే పగటిపూట మాత్రమే రావాలి. సాయంత్రం 6 తర్వాత రాకూడదు కూడా. ఇక్కడ చిరుతపులులు, అడవి పందులు, పాములు లాంటివి ఎక్కువగా ఉంటాయి. చూస్తున్నారుగా లోయ ఎంత కిందికి ఉందో. అదే పాతాళ గంగ అనమాట. అక్కడి నుంచే మనకు పాతాళ గంగ. ఇది మనకు సిద్ధరామప్ప కొలనులోని జలపాతం. చూస్తున్నారుగా ఎంత అందంగా ఉందో. ఇది వర్షాకాలంలో మాత్రం ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు కాస్త కొద్దిగా తక్కువగా ఉన్నాయి వాటర్. జలపాతం మాదిరి ఈ నుంచి కిందికి పడి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ పాతాళ గంగలోకి, కృష్ణానదిలోకి. అది కనిపించేది మనకు కృష్ణానది. చూస్తున్నారుగా ఎంత కిందికి ఉంటుందో. కొద్దిగా కాలు జారి పడ్డామంటే ఓం నమః శివాయ, ఇంకేం చేయలేము.
ఎంత ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అంత భయంకరంగా కూడా ఉంటుంది. చూస్తున్నట్టుగా చాలా అద్భుతంగా కనిపిస్తుంది చూడటానికి. ఏదైనా మనం పొరపాటు చేసి పడ్డామా అంతే భయంకరంగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ఏదైనా మిస్టేక్స్ ఉంటే సారీ ఫ్రెండ్స్. ఇది నా ఫస్ట్